సినిమా ఇప్పుడు ఒక స్టేజ్లో మీకు ప్లానింగ్ లేదు, అమ్మ వాళ్ళు గైడెన్స్ లేకపోయారేమో బహుశా, మీరు కొంచెం ఇదంతా చూసిన తర్వాత మీరు ట్రై చేయలేదా సినిమాలకు పాడడానికి? నాకున్న ఇంకొక ఏమని చెప్పాలి, అవలక్షణం అనమాట, విపరీతమైన మొహమాటం. అయ్యో, విపరీతమైన మొహమాటం అనమాట. అసలు ఇంతవరకు ఎవరిని నేను మీ దగ్గర పాడతానని కానీ నాకు అవకాశం ఇవ్వండి అని కానీ అడగలే. అది చాలా మంది మేబీ యాటిట్యూడ్ అనుకుంటారేమో, బట్ నాకు చాలా మొహమాటం అనమాట. సో అలా అడగలేదు. బట్ మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ పాడి ఉండాల్సిందన్న ఫీల్ అయితే ఉంటుంది నాకు. బట్ ఇంకొక సంతోషం కలిగించే ఒక విషయం ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ప్లేబ్యాక్ కెరియర్, అంటే నేను ఎన్ని మూవీస్ పాడాను, ఎన్ని పాటలు పాడాను అన్న దాంతో సంబంధం లేకుండా నాకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అవును, అయ్యి నిజంగా అది. సో అది ఆల్మోస్ట్ ఒక ప్లేబ్యాక్ సింగర్కి ఉండే అంత, అంటే ఒక లీడింగ్ ప్లేబ్యాక్ సింగర్కి ఉండే అంత ఫాలోయింగ్, అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది నాకు. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ అనుకుంటాను. సో నా పాటను అభిమానించే వాళ్ళకి ఏంటంటే, నేను ఎన్ని సినిమాల్లో పాడానన్నది లెక్క కాదు, పాడానా లేదా అన్నది కూడా లెక్క కాదు. బట్ యాజ్ అ సింగర్, ఒక పెర్ఫార్మర్గా, ఒక సింగర్గా నన్ను అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అవును. సో అది నేను యుఎస్ కూడా ఎక్కువ సార్లు వెళ్ళారు. 45 టైమ్స్. అవును, వెళ్ళారు. యూఎస్ఏ కాకుండా ఇంకా చాలా వెళ్ళాను. యూకే అన్ని కూడా, ఆస్ట్రేలియా, రష్యా, యుగాండా, వెస్ట్ ఆఫ్రికా. ఎన్ని కంట్రీస్ వెళ్ళారు మ్యామ్? 13-14 కంట్రీస్. ఓకే. ఆ లాంగ్వేజెస్ అక్కడే పాడతారా? మనవే? లేదు, అక్కడ ఆడియన్స్ మన వాళ్ళు. హిందీ షో అన్నా అవుతుంది, లేకపోతే తెలుగు అన్నా అవుతుంది, ఆడియన్స్ అందరు మన వాళ్ళే. బట్ నేను డిఫరెంట్ లాంగ్వేజెస్ పాడడం నాకు చాలా ఇష్టం. సో అదొక చిన్న ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో నేను చాలా లాంగ్వేజెస్ పాడతాను. సినిమాల్లో పాడారా వేరే లాంగ్వేజెస్? మన దగ్గర సినిమా స్టేజ్ మీదే. ఓకే. ఎక్కువ షోస్ మన దగ్గర కాకుండా వేరే దగ్గర ఏది ఇచ్చారు? తమిళ్, కన్నడ అలా అట్లా ఇచ్చారు? ఇప్పుడు చెన్నై వెళ్ళానుకో, డెఫినెట్గా నేను తమిళ్ చాలా పాడగలను. ఓకే. కన్నడ పాడగలను, తర్వాత మరాఠీ పాడతాను, గుజరాతీ పాడతాను, బెంగాలీ పాడతాను, ఒరియా పాడతాను. ఓకే. మా ప్రేక్షకుల కోసం ఒక ఒరియా సాంగ్ అంటే విజయలక్ష్మి గారు తెలుగు పాట విన్నాము, అదర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో కూడా, ఒరియా ఆర్ బెంగాలీ అని, మనది కాకుండా పర్షియన్ రెడీగా ఉండండి. పర్షియన్ లాంగ్వేజ్ లో సాంగ్ విందాం మనం ఇప్పుడు. రైట్. అంటే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కోసం నాకు ఆల్మోస్ట్ ట్యూటర్ లాగా ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ వచ్చి నాకు నేర్పేవాళ్ళు. ఓకే. అంటే ఎలానో అక్కడికి వెళ్ళినప్పుడు పాడడానికి. ప్రోగ్రామ్ ఇక్కడే, బట్ వరంగల్ అనమాట. వరంగల్ ఏమంటారు, మన మెడికల్ కాలేజ్ అనమాట. సో అక్కడి నుంచి ఎక్కువ మంది బ్యాచ్ ఇరాక్ వెళ్ళారు అప్పట్లో. సో చాలా మంది తెలుగు డాక్టర్స్ అక్కడ పనిచేశారు అనమాట. సో అక్కడ ఫేమస్ పాటలన్నీ వాళ్ళకి కావాలని చెప్పేసి నాకు రోజు ఇంటికి వచ్చి నేర్పేవాడు అనమాట. ఓకే. చిన్న పల్లె. మన మదం ఓయ్ మదం ఏ ఇష్క్ ఫర్యాద్ కునాద్, మన మదం కే నాజ్ బునియాద్ కునాద్, మన్ అమదం ఓయ్ మదం ఏ ఇష్క్ ఫర్యాద్ కునాద్, మన మదం కే నాజ్ బునియాద్ కునాద్, మన్ అమదం. ఏంటి మ్యామ్ దీనికి మీనింగ్? ఏమో, ఏదో మన ఆనందం అంటే మన మనసు ఆనందంగా ఉందని నేను అనుకుంటాను. అంటే అలాంటి మీనింగ్ ఏదో ఉంటుంది. ఓకే, రైట్, బాగుంది. ఓకే మ్యామ్. అలాగే ఎల్ఆర్ ఈశ్వరరావు గారి గొంతు మీ గొంతులో చాలా బాగా పలుకుతుంది. ఒక్కసారి ఎల్ఆర్ ఈశ్వర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆవిడ పాటలు కూడా పాడుకుందాం. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు, రేయి తెల్లారి చల్లారిపోతుందిరా రారా నోదొరో, తీగ అల్లాడి మల్లాడి
జారిపోతుంది రా 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 సుందర ఒకటున్నది నాలో వలపున్నది నీలో అది నీదని ఇది నాదని మరచిపో సన్నజాజులో కన్నె మోజులో అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతర ఎత్తడుకు బెళుకు కొనవేరా పాల వెళ్ళి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు కొడవ వినవేరా. ఎలా ఎలా మ్యామ్ ఎలా పాడతారు అంటే వేరే చాలా మంది గొంతులు కూడా మీ గొంతులో కలిసిపోయి అలాగే వచ్చేస్తే అలవాటుగా మిమిక్రీ చేస్తూ ఉంటారా మీరు? మిమిక్రీ లాంటిదే కదా, దీనికే బాలుగారు మ్యూజిక్రీ అని పేరు పెట్టారు. బాలుగారు ఇచ్చారా నేమ్? మ్యూజిక్రీ స్పెషల్ ఫర్ విజయలక్ష్మి గారు. అంతే అంతే, ఎవరు పాడలేరేమో. మ్యూజిక్రీ అన్న వర్డ్ లేదు, ఉందేమో లేదు, మీరు చెప్తేనే నేను వింటున్నాను. సో బాలుగారే మ్యూజిక్రీ అని పేరు పెట్టారు అనమాట. ఇంకా ఎవరి పాటలు బాగా పాడతారు మ్యామ్? అంటే అందరివి వచ్చేస్తాయి. అడగండి. జానకి గారివి? జానకి గారి అంటే మామూలు పాటలు ఓకే, బట్ స్పెషల్గా జానకి గారు అంటే ఎక్స్ప్రెషన్ క్వీన్ మీకు తెలుసు. అలాగే ఏ ఏజ్ వాళ్ళకన్నా చిన్న పిల్లలవి పాడతారు, పెద్ద వాళ్ళవి పాడతారు. ఆ పాట పాడతాను. గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన హై హై గోధూళి ఎర్రన ఎందువలన. బాగుంది మ్యామ్, చాలా బాగుంది. అలాగే సుశీల్ గారిది ఇష్టమైన పాట మీకు? చాలా ఉన్నాయి సుశీల్ గారి పాటలు ఇష్టమైనవి. అంటే సుశీల్ గారి గొంతు రాదు, అంటే కొన్ని వాయిసెస్ ఇమిటేట్ చేయలేము మనం, అలాంటి గొంతుతో పుట్టాలి. సుశీల్ గారి వాయిస్, లతా మంగేష్కర్ వాయిస్ ఇవి రావు అనమాట. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. మ్యామ్, మనకి ఇంకొక అద్భుతమైన లెజెండరీ సింగర్, యాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. భానుమతి రామకృష్ణ గారు వాయిస్ని కానీ పాటని కానీ ఏదో ఒకటి మా కోసం. భానుమతి గారి 2 టైప్స్ ఆఫ్ వాయిసెస్, చాలా బేస్. అంటే ఆవిడ స్టార్టింగ్లో, ఆవిడ కెరియర్ స్టార్టింగ్లో ఒక మూవీ వచ్చింది స్వర్గసీమ అని. ఓకే, దాంట్లో ఆవిడ కొంచెం నెగటివ్ క్యారెక్టర్ అనమాట, వ్యాంప్ క్యారెక్టర్. సో అప్పట్లో ఉండే వాయిస్ వేరు, తర్వాత వాయిస్ వేరు అనమాట. వినిపిస్తాను. ఓ పావురమ్మ ఓ పావురమ్మ ఓహో పావురమా వెరపేలే పావురమా ఓహో ఓహో పావురమా వెరపేలే పావురమా ఓహో పావురమా. ఇది తర్వాత ఆవిడ వాయిస్ కొంచెం మారిపోయింది అనమాట. అంటే ఎప్పుడు కూడా ఆవిడది కొంచెం దబాయించి పాడే డామినేటింగ్ గా ఉంటుంది. అది బాలుగారు ఎప్పుడు జోక్ చేస్తుంటారు అనమాట. దేవుడి పాట పాడినా కూడా
దేవుడా లేచిరా, నేను ఇక్కడ ఉన్నాడు, పాడుతున్నాను. శరణం నీ దివ్య చరణం, నీ నామమెంతో మధురం, శ్రీశేషశైల వాసా శరణం నీ దివ్య చరణం. అలా దబాయించినట్టు ఉంటుంది అనమాట. అవును.